నమస్తే. వ్యూ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పాపులర్ బ్లాగర్, చాలా కంపెనీస్కి సీఈఓగా వ్యవహరిస్తూ డిజిటల్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి, అలాగే 3500 మంది క్లయింట్స్కి డిజిటల్ సమస్యల గురించి గైడెన్స్ ఇస్తున్నటువంటి మన రాహుల్ విఠల గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనం ఈరోజు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. రాహుల్ గారు, ఇప్పుడు చాట్ జీపీటీ అంటే ఏంటి సార్? అసలు చాట్ జీపీటీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మనుషులకి వాళ్ళ యొక్క టాస్క్స్, అంటే ఇప్పుడు ఆన్లైన్లో సంబంధించిన కంటెంట్కి సంబంధించింది కానివ్వండి, ఒక ఐడియా జనరేషన్కి సంబంధించింది కానివ్వండి, దీన్ని మన హ్యూమన్ బ్రెయిన్ కొంతవరకు మనము ఆలోచిస్తాం. సో బియాండ్ దట్ ఆలోచించాలంటే మనకి పరిమితి ఉంది, లిమిటేషన్స్ ఉన్నాయి. అదే ఒక మెషిన్స్కి అయితే ఆ పరిమితి ఉండదండి. సో ఈ చాట్ జీపీటీ అనేది ఒక మనిషి చేసిందే. మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసి, అంటే లైక్ ఏ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో దీనికి ఏం చేస్తారు అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. సో మల్టిపుల్ ఇన్పుట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా, మనకి మాటలు వచ్చే పిల్లలకి ఏమని చెప్తాం? ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని చెప్తూ ఉంటాం. సో వాళ్ళకి మనం చెప్పే కొద్దీ వాళ్ళు పిల్లలు ట్రైన్ అవుతారు. సో పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే, ఓకే ఏ ఫర్ యాపిల్, ఇప్పుడు ఏ ఫర్ యాంట్ కూడా ఉంటుంది. సో ఇలాగ మల్టిపుల్, బీ ఫర్ బాలే కాదు, బీ ఫర్ బాక్స్ ఉంటుంది, ఇంకా వేరియస్ ఉంటాయి. సో కొంత ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళు డిఫరెన్షియేట్ చేయడం మొదలు పెడతారు. సమయానుకూలంగా సమయ సందర్భాన్ని బట్టి దేన్ని యూజ్ చేయాలనేది వాళ్ళు తెలుసుకుంటారు. దీన్నే మనం కాన్షియస్నెస్ అంటాం. మనుషులకు ఉన్నది, జంతువులకు లేనిది కాన్షియస్నెస్. జంతువులకు కూడా ఉంటుంది, అది బట్ లిమిటెడ్ వరకే ఉంటుందండి. సో ఏఐ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే దాంట్లో జీవం లేదు. బట్ అది ఏంటంటే మనం ఏదైనా కమాండ్ ఇస్తే, ఈ ఏఐ తయారు చేయడం ఎలా తయారు చేస్తారు? మొత్తం ఒక ఇన్పుట్స్ అనమాట, సెట్ ఆఫ్ ఇన్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్నపిల్లల ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా డేటా అంతా కూడా దానికి ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే ఆ డేటా అంతా తీసుకుని అది ఒక సర్వర్లో పెట్టుకుంటుంది, దాని డేటాబేస్లో పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం ఒక యాజ్ ఎ యూజర్గా నేను చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ వేస్తాను, సో నా ఆండ్రాయిడ్ ఫోను స్టార్ట్ అవ్వట్లేదు, ఇది ఎలా స్టార్ట్ చేయాలి? సో ఆల్రెడీ దానికి బోలంత ఇన్పుట్స్ చాట్ జీపీటీలో ఉంటాయి. మల్టిపుల్ వెబ్సైట్స్ నుంచి కానివ్వండి, లేకపోతే దాన్ని తయారు చేసిన డేటా సైంటిస్టులు కానివ్వండి, వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చి ఉంటారు. ఆ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే క్వశ్చన్ అడిగాను, నా ఆండ్రాయిడ్ స్టక్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, దీన్ని ఎలా ఆన్ చేయాలి? వెంటనే వితిన్ 2 seconds టైంలో అది ఆన్సర్ ఇస్తుంది. సో అది చాట్ జీపీటీ అండి. అంటే చాట్ జీపీటీ అంటే నేను చెప్పింది ఒక క్వరీకి అది ఆన్సర్ ఇచ్చే మోడల్ చెప్పాను, కానీ అది మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తుంది. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ, గూగుల్ రెండు ఒకలాగే వర్క్ చేస్తాయంటారా? లేకపోతే రెండిట్లోనూ సెర్చ్ చేసినప్పుడు ఏది మనకి క్విక్ ఆన్సర్ ఇస్తుందంటారు? అంటే ఇది కొంచెం టిపికల్ ఆన్సర్ అండి దీనికి సంబంధించింది. ఎందుకు అంటే గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్. గూగుల్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రపంచంలో ఉన్న వెబ్సైట్లన్నీ కూడా అది ఇండెక్స్ అయ్యి ఉంటాయండి. అందులో మీరు ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ ఓపెన్ చేసేసి ఏదైనా ఒక టర్మ్ మీరు కీవర్డ్ ఎంటర్ చేయండి. కీవర్డ్ ఎంటర్ చేయగానే దాంట్లో వచ్చే రిజల్ట్స్ ఏమొస్తాయి మనకి? యూజువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ లిస్ట్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 10 లిస్ట్ వస్తాయి, కింద సెకండ్ పేజ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ 20 వస్తాయి లిస్ట్లోకి. సో ఇలా ఏంటి అంటే గూగుల్ మనకి ఏమంత చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్సైట్లో డేటా ఏదైతే ఉందో, మనం ఏదైతే కీవర్డ్ ఎంటర్ చేసామో ఆ కీవర్డ్కి అనుసంధానం అయ్యి ఉండి దానికి దగ్గరలో ఉన్న రిజల్ట్ అనేది మనకి వెబ్సైట్ రూపంలో ఇస్తుందండి. వేరే చాట్ జీపీటీ అనేది మనకి వెబ్సైట్ రూపంలో ఇవ్వదు, బికాజ్ అది సెర్చ్ ఇంజిన్ కాదు. ఇది ఒక అల్గారిథం బేస్డ్, ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్ అది. సో అదేం చేస్తుంది, ఆల్రెడీ మొత్తము డేటా అక్యుములేట్ చేసుకుని ఉండటం వల్ల మీరు అడిగిన క్వశ్చన్కి రిలవెంట్గా, అంటే ఈ యొక్క వెబ్సైట్లో అన్ని డేటాల్లోంచి తీసుకున్న సంక్షిప్త సమాచారం అన్నది చాట్ జీపీటీ మీకు ఒక సంక్షిప్త రూపంలో ఇస్తుంది. అంటే మీరు ఎలా ఆలోచించవచ్చు అంటే గూగుల్ అనేది ఒక టెక్స్ట్ బుక్ అవుతే చాట్ జీపీటీ అనేది ఒక గైడ్. మీకు మనం ఎగ్జామ్స్లో ఎలా చదువుతాం? టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకుంటారు, గైడ్ చదివిన వాళ్ళు కూడా మార్కులు తెచ్చుకుంటారు. కానీ జీపీటీ అనేది ఎలా ఉంటుందంటే మనకి, నా ఉద్దేశ ప్రకారం, ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా మనం ఒక సెకండ్ బ్రెయిన్ కింద యూజ్ చేయాలన్నది నా కాన్సెప్ట్. మనకు ఆలోచనలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, మనం ఫాస్ట్ అవ్వాలి, ఈ ప్రపంచం పరిగెడుతోంది, ఈ పరుగుకి తగ్గట్టుగా మనము పరిగెత్తాలంటే ఏఐ అనేది ఎప్పుడైతే యూజ్ చేసామో
మన యొక్క వేగం ఇంకా పెరుగుతుంది. అంటే ఆన్లైన్ యూసేజ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్లో ఒక ఫార్ములా నాకు అర్థం కాలేదు, ఎక్సెల్ షీట్లో నాకు డేటా ఏంటంటే ఈ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏ కావాలి, సెట్ ఆఫ్ పీపుల్ బి కావాలి. అదే ఒక మనిషిని కూర్చోబెట్టి చేయాలంటే ఆ టాస్క్ ఒక 1000 ఇన్పుట్స్ ఉన్న ఎక్సెల్ షీట్ ఒక మనిషి కూర్చోబెట్టి చేయాలంటే ఒక 2 days పడుతుందండి. అదే వేరే మనం చాట్ జీపీటీ కానీ వేరే ఏఏ మోడల్ కానీ యూజ్ చేసుకుని నాకు ఇలా కావాలని చెప్తే అది ఫ్యూ మినిట్స్లో డేటాను సెగ్రిగేట్ చేసేస్తుంది. సో దీన్ని నేను సెకండ్ బ్రెయిన్ కింద భావిస్తాను. ఓకే, ఇప్పుడు మనకి చాట్ జీపీలో 3.5 అలాగే 4 అనే వర్షన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మనకి అలా కాకుండా గూగుల్ సెర్చ్లో మనకి అలాంటి వర్షన్స్ ఏమీ కనిపించలేదు కదండి. సో ఇక్కడ చిన్న వేరియేషన్ ఉందండి. గూగుల్ అనేది నేను ఇందాక చెప్పినట్టు సెర్చ్ ఇంజిన్. సో అది కూడా అల్గారిథం మీద పనిచేస్తుందండి. అంటే ఎలాగంటే గూగుల్కి అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? ఏం కాదు, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ అడిగిన దానికి కరెక్ట్ అయిన రిజల్ట్స్ ఇవ్వటం. సో రిజల్ట్స్ ఎలా వస్తాయి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచి స్టవ్ కొనుక్కుందాం అనుకున్నానండి. ఆన్లైన్లో స్టవ్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను, బెస్ట్ పోర్టబుల్ మెటల్ స్టవ్ అని, లేదంటే బెస్ట్ పోర్టబుల్ స్టోన్ బేస్డ్ స్టవ్ అని సెర్చ్ చేశాను. మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ రిజల్ట్స్లో మీకు అన్నీ కూడా స్టవ్ బేస్డ్ రిజల్ట్సే వస్తాయి, కానీ ఫోన్ బేస్డ్ రిజల్ట్స్ రావు. అవునండి. అది ఎందుకు అంటే దాని అల్గారిథం అలా డిజైన్ చేయబడింది. ద బెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే అల్గారిథం ఉంటుందండి, దానికి అప్డేట్స్ ఉంటాయి. అంటే గూగుల్ ఎప్పుడు కూడా ఆ యొక్క అప్డేట్స్ని పెద్ద పబ్లిక్గా రిలీజ్ చేయదు. అంటే దాని యొక్క బ్లాగులో ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అంటే మేము పాండా అప్డేట్ చేసాము, పెంగ్విన్ అప్డేట్ చేసాము, ఇలాగ కొన్ని అప్డేట్స్ ఉంటూ ఉంటాయండి. అది 2000 మనకి చూసుకుంటే 2012 సంవత్సరం నుంచి మనకి ఎక్కువగా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. అది ఎందుకు వస్తున్నాయి అంటే కస్టమర్కి బెస్ట్ రిజల్ట్స్ అందించేలా చూసే అప్డేట్స్ అండి, అవి అల్గారిథం అప్డేట్స్ అంటారు. వేరాజ్ ఇప్పుడు చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ యొక్క జెమినీ కానివ్వండి, ఇప్పుడు మనకి వర్షన్స్ ఉంటాయండి. బికాజ్ వర్షన్స్ ఎందుకు మ్యాటర్ అంటే ప్రతి వర్షన్లో అది బెటర్గా ట్రైన్ చేయబడుతుంది. సో మీకు వచ్చే రిజల్ట్ కూడా యాప్ట్ రిజల్ట్. ఇప్పుడు కొన్ని అప్డేట్స్ ఉంటాయండి, ఇమేజ్ బేస్డ్ అప్డేట్ ఇచ్చింది జీపీటీ, కొన్ని లోకల్ లాంగ్వేజ్ బేస్డ్ అప్డేట్స్ ఇచ్చింది. ఇప్పుడు చాట్ జీపీటీలో కావాలంటే మీరు మన తెలుగు లాంగ్వేజ్ బట్టి కూడా ఆన్సర్స్ అడగచ్చు. అది ప్రీవియస్ అప్డేట్స్లో అంత యాక్యురేట్ తెలుగు లాంగ్వేజ్ అయితే చాట్ జీపీటీలో వచ్చేది కాదు. బట్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్స్లో ఏమవుతుందంటే వర్షన్స్లో మనకి తెలుగు కూడా మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం గూగుల్లో ఏమైనా సెర్చ్ చేస్తే గూగుల్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి, ఏ లాంగ్వేజ్లో ఉన్నా మనం సెర్చ్ చేయొచ్చు. అలాగే చాట్ జీపీటీలో కూడా లాంగ్వేజెస్ ఏమన్నా ఉన్నాయంటారా, లేకపోతే పర్టికులర్గా ఒక లాంగ్వేజ్కే అది యాక్సెస్ అవుతుందంటారా? లేదండి, ఇప్పుడు ప్రతి వర్షన్లో చాట్ జీపీటీ ఓపెన్ అయ్యే ఏం చేస్తుందంటే దాన్ని నెక్స్ట్ అప్డేట్లో ప్రతి దాన్ని కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తుందండి. లైక్ ఇప్పుడు ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి మనకి, ఇప్పుడు ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ కొన్ని తెలియని లాంగ్వేజెస్ కూడా మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అంటే యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే నేను తెలుగు వరకు చూస్తే తెలుగు అప్డేట్ అయితే వచ్చిందండి, హిందీ అయితే ఆల్రెడీ ఉంది, ఇంగ్లీష్ అయితే యూనివర్సల్ లాంగ్వేజ్, అది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసేది. సో ఈ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. కొన్ని లాంగ్వేజెస్కి అయితే అప్డేట్స్ ఇంకా రావాలండి. మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ అయితే చాట్ జీపీటీ కవర్ చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందా అండి, లేకపోతే ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా సరే చాట్ జీపీటీ మీద వర్క్ చేసుకోవచ్చా మనం? లేదండి, చాట్ జీపీటీ అనేది కంప్లీట్లీ ఆఫ్లైన్ కాదండి, కంప్లీట్లీ ఆన్లైన్. ఎందుకు అంటే అది రియల్ టైము దాని సర్వర్స్తో సింక్ అయ్యి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాని డేటా సెంటర్స్ని కాంటాక్ట్ అవుతుంది. వెంటనే ఏంటంటే అది మనకు తగ్గ ఆన్సర్ రావాలి. సో ఆ డేటా సెంటర్స్ అన్నీ యూఎస్లో ఉంటాయి కాబట్టి మనకు ఆన్లైన్ ఉంటేనే చాట్ జీపీటీ అనేది వర్క్ అవుతుందండి. వితౌట్ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ అంటే వైఫై లేకుండా మొబైల్ డేటా లేకుండా అయితే మనం చాట్ జీపీటీని యాక్సెస్ చేయలేం. ఓకే, అంటే ఇప్పుడు మనం గూగుల్ మొబైల్లో కూడా మనం సెర్చ్ చేసేసుకుంటున్నాం, అలాగే మనం చాట్ జీపీటీ మొబైల్కి యాక్సెస్ ఉంటుందంటారా? ఇప్పుడు చాట్ జీపీటీ ఏంటంటేనండి మీరు త్రూ యాప్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ డెడికేటెడ్ యాప్స్ అనేవి మనకు వచ్చేసినాయి. అంటే ఆండ్రాయిడ్కి ఉంది యాప్, ఐఓఎస్కి ఉంది. మీరు డైరెక్ట్గా యాప్ స్టోర్లోకి వెళ్ళి, మీరు ఐఫోన్ యూజర్స్ అయితే కనుక యాప్ స్టోర్లోకి వెళ్ళచ్చు, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు చాట్ జీపీటీని కొడితే అఫీషియల్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ యాప్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు, బికాజ్ అందులో మ్యాలిషియస్ స్క్రిప్ట్స్ అనేవి పెట్టి మీ యొక్క మొబైల్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. సో చాట్ జీపీటీ అంటే కొంతమంది ఏంటంటే ఈ ఏపీకేస్ అన్నీ కూడా ప్రీమియం వర్షన్స్ ఉంటున్నాయి అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. ఎందుకంటే చాట్ జీపీటీలో ఫ్రీ వర్షన్ ఉంది, పెయిడ్ వర్షన్ ఉంది. ఫ్రీ వర్షన్ ఏంటంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో పెయిడ్ వర్షన్ ఎవరికి అంటే కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, అంటే పర్టికులర్ యూసేజ్ని బట్టి మనం పెయిడ్ అనేది తీసుకోవచ్చు. అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే అరౌండ్ 2000 రూపీస్ పడుతుంది విత్ జిఎస్టీ. అలాగా తీసుకున్నారు అంటే కనుక మీరు ప్లగిన్స్ యాక్సెసిబిలిటీ ఉంటుంది అందులో. ఈ ప్లగిన్స్ యూజ్ చేసి కూడా మీరు చాలా రకాలుగా మీరు దాన్ని
యాక్సెస్ చేసుకుని దాని యొక్క యూసేజ్ ఇంకా బెటర్ వేలో మీరు పొందగలరు అనమాట. ఓకే అండి, రాహుల్ గారు మాకు చాలా ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. చాలా విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. చాట్ జీపీటీ ఇంకా గూగుల్ సెర్చ్ గురించి డిఫరెన్స్ కూడా చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. తగదజను